సాధారణంగా నేటి సమాజంలో కొందరి జీవితాల్లో ఏ విధంగా ఉంది అంటే ఎన్ని లక్షలు సంపాదించినా ఎంత పని చేసినా చివరికి మళ్ళీ ఇంట్లో అప్పులే ఎక్కువవుతున్నాయి. కారణం ఏంటి అంటే కొన్ని వ్యసనాలకు బానిసలు కావడం. అందులో ఈరోజు ఒక వ్యసనం గురించి తెలుసుకుందాం మనం. ఏంటి ఆ వ్యసనం? ఆ వ్యసనం ఉండడం వల్ల జీవితం ఏ విధంగా దుర్భరమవుతుంది, ఆ కుటుంబం ఎలా పతనమవుతుంది, తనకు తాను పతనమవుతూ కుటుంబాన్ని కూడా ఇబ్బందికి వేధింపులకు గురి చేయడం అవుతుంది. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే జూదం. సాధారణంగా చాలామంది చూడండి, దీన్ని ఏమంటారు? పేకాట. ఏమంటారు? పేకాట, జూదం. ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యసనం. ఎన్నో నేరాలకు బలమైన కారణం కూడా అవుతుంది. ఎట్లా జూదం అంటే ఏంటి అసలు చూడండి. నెంబర్ 1, ఏ వ్యక్తినైనా అడిగితే ఏమంటారు? సార్ ఏం లేదు, సరదాగా ఆడుతున్నాం. ఏమంటారు? సరదా. రెండోసారి ఏంది? ఆ సరదా అనేది ఏమవుతుంది? అలవాటు అవుతుంది. రెండోది ఏంటి? అలవాటు. ఈ అలవాటు రాను ఏమైంది? దానికి లొంగిపోతాడు, వ్యసనంగా మారిపోతుంది. బానిసత్వం, వ్యసనం అన్నట్టు. వ్యసనం అవుతుంది. ఈ వ్యసనం వల్ల ఏమవుతుంది? తర్వాత అప్పులైతాయి. ఏమైనా అప్పులైన తర్వాత వాడు ఏం చేస్తాడు? వల్ల అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. తర్వాత ఏం చేస్తాడు? మళ్ళా అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. వాడినో వీళ్ళు 10 ఇవ్వవా, 20 ఇవ్వవా, 50 ఇవ్వవా, 100 ఇవ్వని అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. బెగ్గింగ్ వేరే, అడుక్కోవడం. ఓకే. తర్వాత ఏడు ఏం చేస్తాడు? ఈ అన్ని సమస్యలు ఉన్న తర్వాత వాడికి ఏడుపే చిరంజీవి. ఏడుస్తాడు. ఇక ఏడవడం. ఏంటి? ఏడవడం. 8 గత్యంతరం లేక ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. 9 దొంగతనం చేసిన గిట్టుబాటు కాకుండా ఏం చేస్తాడు? తర్వాత దోపిడీ చేస్తాడు. దోపిడీ అంటే ఇక డైరెక్ట్ మనుషులు ముంగల్నే చేసేది. దోపిడీ అంటే దాడి చేయడం, మనిషి అంతకు మించి హత్య కూడా చేయడం, దోపిడీ చేస్తాడు. ఓకే. 10ది ఏం చేస్తే ఎంతకాలం ఉంటాడు? తర్వాత ఏమవుతుంది? పట్టుబడతాడు. 10లో ఏమవుతాడు? పట్టుబడతాడు, దొరికిపోతాడు. జైలుకి పోతాడు. పట్టుబడిన తర్వాత ఎడిపోతాడు, చక్క జైలు పోతాడు. 11 మరి జైలుకి పోయిన తర్వాత వారి యొక్క మానసిక వేద ఎట్లా ఉంటుంది? ఎప్పుడు చచ్చిపోదాం అన్నట్టు ఉంటుంది. అయితే ఎప్పుడు ఏం చేద్దాం అన్నట్టు ఉంటుంది. మానసిక వేద ఉంటుంది. సూసైడ్ చేసుకున్నా కూడా వెనకాడు. సూసైడ్ 13 సూసైడ్ చేసుకుంటే ఇక పైకి వెళ్ళినట్టు. 13 ఏముంది? కైలాసం. చనిపోతాడు. చక్కగా సమాజాన్ని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి పైకి వెళ్ళడమే కైలాసం అని. సాధారణంగా కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? కార్డులు 52 కార్డులతో ఆడతాం. 52 కార్డుల నెంబర్లు ఏముంటాయి? 1 నుంచి 13 వరకు ఉంటాయి. 1 ఎక్క. ఈ ఎక్క అనేది సరదా. తర్వాత ఏమైంది? అలవాటు అయింది. సరదా అలవాటు. టైంపాస్ అవుతలేదురా, ఆడదా అవుతుంది. అలవాటు ఏమైతే చిన్న చిన్నగా, అరే ఉట్టిగా ఆడితే మజా రాదురా, 50 పెడదాం, 100
100 పెడదాం 50 పెడదామంటాడు. అదేమైంది? నెంబర్ ఎంత దాని వ్యసనంగా మారింది. అయితే ఈ ఉన్నాయన్ని పెట్టుకుంటే పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముండవు. ఏం చేస్తారు తర్వాత? అప్పులు చేస్తారు. మన ఇంటికాడ తంతారుగా, మరి ఇంటికాడ పెట్టకుంటే అప్పులు చేస్తారు. ఈ అప్పులు చేసిన తర్వాత ఏముంది? అబద్ధాలు ఆడడం మొదలు పెడతాడు. అప్పుల దగ్గర అబద్ధాలు ఆడతారు, ఇంట్లో అబద్ధాలు ఆడతారు, వాడు ఏది పోయినా అబద్ధాలు ఆడతాడు. ఇక అయితే తర్వాత ఏం చేస్తాడు? ఏమి ఉండగా దగ్గర 200 నేను తెప్పిస్తా, 500 ఇవ్వాలి, నేను ఫస్ట్ ఇస్తా. ఈ విధంగా అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇక ఇవన్నీ అయిపోయినాయి, ఇక ఏం లేదు, అడుక్కోవడానికి కూడా గతి లేదు. ఇక ఇచ్చేటోడు మళ్ళీ ఏడు. ఇక తర్వాత ఏముంది? ఏడుపు మొదలు పెడతాడు. ఇక అయ్యో నాకు అనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తాడు? డబ్బుల కోసం దొంగతనం చేస్తాడు. దొంగతనానికి అలవాటు పడ్డాడు ఏం చేస్తాడు? ఇక దోపిడీకి తెగబడతాడు. ఈ దోపిడీకి తెగబడిన తర్వాత ఎంతకాలం అంటాడు? తర్వాత పట్టుబడతాడు. పట్టుబడిన తర్వాత చక్కగా వెళ్ళిపోతాడు, జైలుకి పోతాడు. జైలుకి పోయిన తర్వాత అటు కుటుంబం దూరము, ఇటు మానసిక వేదన, అటు సమాజంలో పేరు వాయ్. తర్వాత ఏం చేస్తాడు? సచ్చిందే బెటర్ అనుకుంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? బతుకు కైలాసం, ప్రాణం అంతే చివరికి. అదే ఈ సరదాని ఒక్కటి మనం ఆపుకుంటే, అర్థమైనా? ఈ సరదా అనేది ఒక్కటి ఆపుకున్నాం అనుకో, ఇంకన్నిటికీ రాదు కదా. ఏదైనా సరే, ఏదైనా తప్పుడు పని చేసేటప్పుడు మొదట్లోనే దాన్ని తుంచివేసినాం అనుకో, మళ్ళీ అది మనిషిని పతనం చెయ్యదు. అర్థమైందా?